అయితే దుర్గా కుమార్ గారు ప్రధాని ప్రోటోకాల్ ప్రకారం కూడా చీఫ్ సెక్రటరీ కూడా ఫిర్యాదు చేస్తారు అని వార్తలు వస్తున్నాయి. సో ఈ నేపథ్యంలో మరి వాళ్ళపై ఎలాంటి యాక్షన్ తీసుకునే అవకాశం ఉంటుంది? అంటే ఎలాంటి చర్యలు తీసుకుంటారంటారు? ఇప్పుడు చీఫ్ సెక్రటరీ వాళ్ళ బాధ్యత. ఎందుకంటే అంత ల్యాబ్స్ జరిగి ప్రైమ్ మినిస్టర్ గారు స్వయంగా నోటీస్ చేసినప్పుడే అర్థమైపోయింది. దీనికి తోడు వీరు చెప్పినట్టు వాళ్ళు ఎన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినా కూడా ప్రైమ్ మినిస్టర్స్ ఆఫీస్ సెక్యూరిటీ వాళ్ళు కూడా ఇక్కడ చాలా నిఘా పెట్టుకుని ఉంటారు. ఇక్కడ వీళ్ళు లోకల్ పోలీసింగ్ కరెక్ట్గా జరుగుతుందా లేదా, అరేంజ్మెంట్స్ బాగున్నాయా లేదా, ఎక్కడ ల్యాప్సెస్ ఉన్నాయి అన్నీ కూడా వాళ్ళు రివ్యూ చేస్తూనే ఉంటారు. కాబట్టి ఇప్పుడు మనం వాళ్ళకి తెలియదు అనుకోవడానికి ఏం లేదు. ఈ ఫార్మల్గా చీఫ్ సెక్రటరీ గారి దగ్గర నుంచి లెటర్ వెళ్ళిన తర్వాత వాళ్ళ ఇంటెలిజెన్స్ నుంచి కూడా వచ్చిన రిపోర్ట్స్ని చూసుకుని ఈ ల్యాబ్స్ ఎక్కడ ఉందనేది కరెక్ట్గా ఫిక్స్ చేసి ఎవరైతే పోలీస్ అధికారి దీని సెక్యూరిటీకి సంబంధించిన బాధ్యత వహించాల్సి ఉన్న వ్యక్తి నిర్లక్ష్యం వహించాడో ఆయన మీద డెఫినెట్గా యాక్షన్ తీసుకుంటారు. అది అక్కడ ప్రైమ్ మినిస్టర్స్ లైఫ్ ఇన్వాల్వ్ అయ్యింది, కంట్రీ ప్రిస్టేజ్ ఇన్వాల్వ్ అయ్యింది. అలాంటి ముఖ్యమైన సభలకు కూడా వీళ్ళు సరైన చర్యలు తీసుకోకపోతే అందులోనే ఎలక్షన్స్ డిక్లేర్ అయిపోయిన తర్వాత వీళ్ళ మీద ఇప్పుడు ఆయన చెప్పాడు చూసారా, డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్కి వాళ్ళ దృష్టిలోకి కనుక వెళ్ళారనుకోండి నెగ్లిజెన్స్ ఆఫ్ డ్యూటీస్కి, ఫ్యూచర్లో ఇలాంటి బాధ్యతాయుతమైన పోస్టుల్లో వాళ్ళని ఉంచరు. ఎందుకంటే వీళ్ళు కరెక్ట్గా రియాక్ట్ కాలేరు, అకేషన్కి తగ్గట్టు రేజ్ అవ్వాలి. అంతేగాని మొన్న కర్నూలులో కనుక అవినాష్ రెడ్డి గారిని అరెస్ట్ చేయడానికి వెళ్తే ఇక్కడ లా అండ్ ఆర్డర్ నేను కంట్రోల్ చేయలేనని ఒక ఎస్పీ చెప్పాడు చూసారా, అది ఎంత తీవ్రమైన విషయమో. ఇక్కడ ప్రైమ్ మినిస్టర్ అటెండ్ అవుతున్న ఫంక్షన్కి సరైన ప్రోటోకాల్ మెయింటైన్ చేసి సెక్యూరిటీ ఇవ్వకపోవటం అంతకన్నా తీవ్రమైన విషయం. కాబట్టి ఆ డిఓ అండ్ పీటీకి వెళ్ళిన తర్వాత అట్లాంటి వాళ్ళని తీసి ఎక్కడైనా లూప్ లైన్లోనే వేస్తారు. ఈ పర్మనెంట్గా ఫ్యూచర్లో కూడా ఎప్పుడు కూడా ఫ్రంట్ లైన్ అంటే పబ్లిక్తో ఉండే డ్యూటీస్ వాళ్ళు లేరు, ఇలాంటి క్రూషియల్ డ్యూటీస్. ఎందుకంటే వాళ్ళ వల్ల జరిగే ల్యాబ్స్ చాలా తీవ్రమైన నష్టాన్ని కలగజేస్తుంది. వాళ్ళని ఎక్కడో అడ్మినిస్ట్రేషన్లోనో ఇంకోసాటుకో పంపించేస్తారు. కొన్ని ఇంక్రిమెంట్స్ ఆపటం కానీ ఇవన్నీ కూడా డిపార్ట్మెంటల్గా తీసుకోవాల్సిన పనిష్మెంట్స్ కూడా ఇస్తారు. సత్యమూర్తి గారు చెప్పినట్టు వీళ్ళకి తెలియదని కాదు, అంటే ప్రభుత్వం ఇంకా కొంత వాళ్ళ మీద ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగే దశలో ఉంది. మొన్న మధ్య కదా 2 రోజులే కదా అయింది వచ్చి నోటిఫికేషను. ఇంకా వీళ్ళు కొంచెం గాలి పీల్చుకుని మన రెక్కలు పెడరెక్కలు ఇరిగిచి కట్టేశారనుకోండి, తాడు ఓడదీసినా కూడా మనం రెక్కలను తీసుకోం బయటికి, ఇంకా అక్కడ కట్టేసి ఉందనుకుంటాం. ఇంకా ఆ కోమాలో ఉన్నారు వీళ్ళు. మనకి స్వేచ్ఛ వచ్చింది, మనం రెక్కలు ఆడించవచ్చు, మనం స్వేచ్ఛగా వ్యవహరించవచ్చు అనేది ఇప్పుడు ఈ సంఘటన తర్వాత అన్నా కూడా మిగిలిన ఐఏఎస్లు ఐపీఎస్లు కూడా గమనిస్తారని నేను అనుకుంటున్నా. ఇప్పుడు ఆ చిన్న దీనిలో ఉన్నారు ఆ కోమాలో, అది దానికి మూల్యం అయితే చెల్లించక తప్పదు.